ఏది కాస్త ఇంగ్లీష్లో మాట్లాడమ్మా. ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్. ఐ డోంట్ లైక్ ఎగ్జామ్స్. ఐ అవాయిడ్. బట్ ఎగ్జామ్స్ లైక్స్ మీ. ఐ కాంట్ అవాయిడ్. అండ్ ఫైనల్లీ నా ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అండ్ ఇప్పటి నుంచి చేయాల్సిన రచ్చ అయితే చాలా ఉంది. ఎంజాయ్, పండుగ, కింద పడి దొల్లేయడమే అనమాట. అండ్ ఇప్పుడు నుంచి చాలా కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తాయి. ఈ వీడియోలో ఒక స్ట్రింగ్ షూటర్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట. అంటే ఏంటి బ్రో అని అడుగుతారు, వీడియోలో చూడండి. అండ్ చాలా క్రేజీ ప్రోడక్ట్ అనమాట. నిజం చెప్పాలంటే దీనివల్ల యూజ్ లేదు, కానీ సరదాగా ఉంది. చాలా ఒక టాయ్ కింద అండ్ చాలా బాగా అట్రాక్ట్ అవుతారు అనమాట పీపుల్ దీనికి. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అండ్ గైస్, నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఏంటంటే చాలా మంది ఛానల్ని చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక 1500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. లైక్ కొట్టారంటే ఇలా బద్దలాసిపోవాలన్నమాట. అండ్ కొట్టేయండి మర్చిపోకుండానే. గైస్, ఫస్ట్ అయితే మనకి ఒక పీవీసీ షీట్ అయితే కావాలి. అండ్ మీరు దీని ప్లేస్లో వుడెన్ గట్రా ఏదైనా వాడచ్చు. నేనైతే పీవీసీనే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే సింపుల్గా అయిపోద్ది వర్క్ అన్నది. అండ్ నేను ఒక డిజైన్ అయితే డ్రా చేశాను కదా, ఈ డిజైన్లో బాడీ తయారు చేయాలన్నమాట. అండ్ నేను అనుకున్న మోటార్స్కి, నా సైజు వీల్స్కి ఈ డిజైన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు వేరే టైప్ ఆఫ్ వీల్స్ తీసుకుంటే వేరే తీసుకోవాలి. అండ్ నేను చిన్న బేసిక్ డీసీ మోటార్స్ తీసుకుంటున్నాను. అండ్ ఈ రెండు ఇక్కడ ఫిట్ అయ్యేలా హోల్స్ అయితే వేసుకోవాలి. అండ్ చూడొచ్చు, ఒక హోల్ ప్రాపర్గా పడలేదు నాకు, ఎందుకంటే అది మీకు రీజన్ చెప్తాను, ఆగండి. అండ్ ఒక మోటార్ని ఎలా ఫిట్ చేశాను. అండ్ సేమ్ దాని పక్కన ఇంకొక మోటార్ని కూడా ఫిట్ చేయాలి. అండ్ ఫిట్ చేసేసాను. అండ్ ఇక్కడ మనం ఈ మోటార్స్కి అయితే వీల్స్ పెడతాం కదా, ఆ వీల్స్ పెట్టినప్పుడు ఆ వీల్స్ మధ్యలో డిస్టెన్స్ అన్నది ఈక్వల్గా ఉండాలి. జస్ట్ తక్కువ అనమాట. ఒక థ్రెడ్ లోపలికి వెళ్ళి అంత సన్నంగా ఉండాలన్నమాట ఆ డిస్టెన్స్. మరీ టచ్ అయిపోకూడదు, మరీ దూరం అయిపోకూడదు. మీకు వీడియోలో చూపెడుతున్నట్టు జస్ట్ అంతే దూరంగా ఉండాలన్నమాట. మన థ్రెడ్ అయితే పుష్ అవ్వాలంటే ఇది ఉండాలి మెయిన్. ఆ గ్యాప్ చూడండి ఎంత ఉందో, చాలా తక్కువ ఉండాలి. అండ్ ఆ డిస్టెన్స్ కోసం ప్రాపర్ మెజర్మెంట్ లేక నేనైతే అలా హోల్స్ అయితే ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది. అండ్ ఒక చిన్న చిన్న రీఫిల్స్ లాంటిది కానీ స్ట్రా లాంటిది గట్రా తీసుకుని ఒక వేన్ అయితే క్రియేట్ చేయాలి థ్రెడ్ కోసం. అది మళ్ళీ ఆ డైరెక్షన్కి ఫోల్డ్ అయ్యేలా తయారు చేశాను చూడండి, అలాగనమాట అది. అండ్ మన బేసిక్ ఛార్జింగ్ మాడ్యూల్. అండ్ ఇక్కడ నేను 18650 బ్యాటరీస్ని వాడుతున్నాను. ఒక 2 బ్యాటరీలని ప్యారలల్లో కలుపుకోవాలి. పాజిటివ్ నెగిటివ్ అనమాట. అండ్ ఆ పాజిటివ్/నెగిటివ్ని మనం బ్యాటరీ ఛార్జింగ్ మాడ్యూల్కి సోల్డరింగ్ చేయాలన్నమాట. చూడొచ్చు, ఇలా అయితే బ్యాటరీ ప్యాక్ అయితే రెడీ అయింది. అండ్ ప్యానల్ని ఇక్కడ అలా జస్ట్ మనం గమ్తో అంటించుకున్నాను నేను, సూపర్ గ్లూతో గట్టని. అండ్ బ్యాటరీస్ని బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే వైరింగ్ కనెక్షన్ అంతా చేస్తాను, చూపెడతాను చూడండి. జస్ట్ 2 మోటార్లే పాజిటివ్ వచ్చి ఒక పాజిటివ్ వైర్కి సోల్డరింగ్ చేసి జస్ట్ ఆ పాజిటివ్ వైర్నేమో బ్యాటరీ పాజిటివ్కి అయితే సోల్డరింగ్ చేయాలి. ఛార్జింగ్ మాడ్యూల్ దగ్గర కానీ బ్యాటరీ కానీ. అండ్ సేమ్ నెగిటివ్ కూడా ప్యారలర్లో కలిపి ఒక వైర్ స్విచ్కి వెళ్ళి స్విచ్ నుంచి మళ్ళీ ఛార్జింగ్ మాడ్యూల్కి వస్తుంది అనమాట. బేసిక్ అంతాని మధ్యలో ఒక స్విచ్ యాడ్ చేయడమే కదా, పెద్ద కష్టం ఏమి ఉండదు నన్ను అడిగితే. అండ్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక వీల్ అన్నది క్లాక్ వైజ్, ఒక వీల్ అన్నది యాంటీ క్లాక్ వైజ్ అయితే తిరగాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అది. అప్పుడే మాత్రమే థ్రెడ్ అన్నది వెళ్తుంది పైకి, లేదంటే వెళ్దాం. ఒక వీల్ క్లాక్ వైజ్, ఒక వీల్ ఏమో యాంటీ క్లాక్ వైజ్, అప్పుడే థ్రెడ్ బయటకు వస్తుంది. అండ్ థ్రెడ్ని మనం ఆ హోల్స్లోంచి పాస్ చేసుకుని ఇక్కడ ఒక ముడైతే వేసుకోవాలి. అండ్ ఈ ముడైతే చాలా చిన్నదైతే వేయాలి, లేదంటే వర్క్ అవ్వదు. అక్కడైతే ఆ ముడి ఊడిపోకుండా చిన్నది ఒక డ్రాప్ ఆఫ్ సూపర్ గ్లూ వేసి ఆ ఎక్సెస్ పార్ట్స్ కట్ చేసుకోండి. అండ్ ఒకసారి మనం టెస్ట్ చేద్దాం దీన్ని పూర్తిగాని. అండ్ ఆల్రెడీ ఆన్ చేసి పెట్టాను చూడండి, ఇది ఎలా వెళ్తుందో పైకి. చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట ఇది. అంటే ఒక పిల్లలకి గట్రా ఆడుకోవడానికి అట్రాక్టివ్గా అయితే చాలా బాగుంది. చూడొచ్చు అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటన్నది కూడా తెలియదు అనమాట. కొంచెం యూనిక్ స్టైల్ ఉందన్నమాట దీనికి. ఆ థ్రెడ్ అన్నది స్మూత్గా వెళ్తుంటే సంథింగ్ ఏదో ఎలా చెప్పాలో కూడా అర్థమవుతలేదు అనమాట. చాలా అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది అనమాట. అండ్ మనం ఆఫ్ చేస్తే మళ్ళీ థ్రెడ్ అన్నది ఏలాడిపోద్ది అనమాట. చూపెడుతున్నాను చూడండి, ఆఫ్ చేద్దాం ఒకసారి. మనం ఇష్టం వచ్చిన డైరెక్షన్లో దాన్ని మూవ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం రావట్లేదు. అండ్ ఆఫ్ చేస్తాను చూడొచ్చు, థ్రెడ్ అయితే పడిపోయింది. మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇలా మనం ఎన్నిసార్లు కావాలి దాన్ని చాలు చేయొచ్చు. అండ్ ఇలా చూడండి, ఇది టాప్ వర్క్ చూడొచ్చు, ఎక్కడ బెండ్ అన్నది లేదు. అండ్ అక్కడ ఫింగర్ పెడుతుంటే చూడండి ఏమవుతుందో, థ్రెడ్ అదనే డిస్టర్బ్ అయిపోతుంది.
అండ్ భలే ఉంది అక్కడైతేని. ఈ వీడియోని ఇంకా కంపల్సరీగా లైక్ చేయండి గైస్, ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతేని లైక్ చేస్తారనుకుంటున్నాను. అండ్ గైస్ చూసారు కదా వీడియో, అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అసలు మీకు ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి అబ్బా. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినట్టు 1500 లైక్స్ అమ్మా కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇక్కడ మన ఛానల్ లోగో వస్తుంది, అండ్ దాని మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బేగా నొక్కండి, అది పోతుంది. అండ్ ఒకవేళ ఈ 2 వీడియోస్లో ఏ వీడియో అయినా మీరు మిస్ అయినట్టయితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి నొక్కి చూసేయండి.